అందరికీ నమస్కారం. హర్షత్ విహార్ స్టడీడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ అయినప్పటికీ కూడా లైఫ్ అంతా గ్రోయింగ్ ప్యాడీ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అండ్ సెల్లింగ్ ద రైస్ టు ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, రైస్ కన్జ్యూమర్స్, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూసే మహా జనులందరికీ మనం పంపించడం జరుగుతూ ఉంటుంది రైసు. ఈ విధంగా ఈ రోజున రైస్ యొక్క ఆడిచ్చే సిచ్యువేషను ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తౌడుతో తీసినటువంటి నూనె, వాటిని కూడా మనం ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం 2025లో కానీ 2026లో కానీ మనం ప్రతి ఒక్కటి మెషిన్స్ తెప్పించి ఫారిన్ నుంచి వాటిని కట్టించి ప్రతి ఒక్కటి మనం చేయడం జరుగుతూ ఉంటుంది. రైస్తో పాటుగా ఆయిల్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంక నెక్స్ట్ కమింగ్ అయ్యే. ఓకే, థ్యాంక్ యూ. రైస్ ఈజ్ లైఫ్, గ్రోయింగ్ ప్యాడీ ఈజ్ మై ప్యాషన్ అండ్ సెల్లింగ్ ద రైస్ ఇన్స్ which is growing CVR method is my profession. Both paddy and rice are the main important for me. World's largest selling de-stoner రాళ్ళు రప్పలు అనేవి వస్తూ ఉంటాయి మన రైస్ మిల్ ఆడిచేటప్పుడు. ప్రతిరోజు చూస్తూ ఉంటారు మనం వీడియోల్లో. ఆ రాళ్ళు ఏరే మెషిన్ అనేది ఆల్రెడీ మనకుంది, చిన్నది రాళ్ళు ఏరే మెషిన్. భవిష్యత్తులో ఎక్కువ చేసినప్పుడు వీటిని చేయడం జరుగుతుంది. మనం గ్రెయిన్ అండ్ సీడ్స్ ప్రాసెసింగ్, క్లీనింగ్ అండ్ సార్టింగ్ మెషినరీ, ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం మట్టి ద్రావణం, మొలకల ద్రావణం, ఆముదం అవన్నీ స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ మట్టి పిల్లలు అనేవి ఆ గింజల్లో ఉంటాయి కాబట్టి క్లీనింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. కంపల్సరీగా మనం రాళ్ళు ఏరే మెషిన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే రాళ్ళు రప్పలు రాకుండా ఉంటుంది. మనం కొట్టిందే మట్టి ద్రావణం కాబట్టి ఆ మట్టి అనేది దాంట్లో ఉంటాయి కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకునే వాళ్ళు, సింగిల్ పాలిష్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. క్లీనింగ్, సార్టింగ్ మెషినరీ, ఇంకా ఎటువంటి కొత్త రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైస్ బ్యాగులు కొంటారు కదా వినియోగదారులు, పైన సీలు అంటే ట్రాన్స్పోర్ట్లో అవి చెడిపోకుండా ఉండడానికి మనం ఈ సీల్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏంటంటే పైన వితౌట్ స్పాయిలింగ్ ఎనీ డ్యామేజెస్. రైస్ బ్యాగ్ మనం ఎంత కష్టపడి పండించింది ఎంత ముఖ్యమో, అది వినియోగదారుల గమ్యస్థానాలకు చేరడం కూడా అంతే ముఖ్యము. ఆ విధంగా ఈ ప్రాసెస్లో వాటిని స్టిచ్చింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ. కోలూరులో ఉన్నటువంటి రైస్ మిల్ని దానికి కొంచెం అంటే మనం ఏం చేస్తాం దాన్ని చెప్పండి. రిపేరింగ్ సేల్స్. ఓకే, ఏ కంప్రెషర్ అయినా సర్వీస్ చేస్తాం. రీప్లేస్గా ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం. ఓకే, మన విడవలూరుకి తీసుకొని వచ్చి వాటిని నీట్గా క్లీన్ అండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రైస్ మిల్లింగ్ ఆడిచ్చి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ రైస్ పంపించడం జరుగుతూ ఉంది. 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనం చేయడం జరుగుతూ ఉంది. బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్. ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకొచ్చినప్పుడు మనకి 3 రకాల రైసెస్ రావడం జరుగుతుంది. బ్రౌన్ రైస్ కావాల్సిన బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ కావాల్సిన సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాల్సిన వైట్ రైస్. 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనకి అందుబాటులో ఉంటుంది. ఓకే, వరి పండించడం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి పండించడం ప్యాషన్, అంటే నాకు ఇష్టమైన పని. అది దాన్ని రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకి అంటే కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి రైస్ వినియోగదారులు అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ పంపించడం ప్రొఫెషన్. ఈ విధంగా అంటే ఫేస్బుక్లో దాదాపు 9,500 మంది దాకా ఉన్నారు. 9,500 మందికి పంపించడం కానీ కనీసం మనకు తెలిసిన వాళ్ళైనా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు వీళ్ళకి పంపించాలన్న సుసంకల్పంతోనే చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి ఒకసారి మనం RNR 15048 తెలంగాణ సోనా అనే వరి రకం వేయడం జరుగుతుంది. ఒక పండగలాగా, ఒక సంబరంలాగా ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని నవంబర్లో మళ్ళీ ఆ వరి సాగు చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహార్, యంగ్ ఫార్మర్. అందరికీ నమస్కారం. ప్రతి గింజ అమూల్యమైంది. మనం చెప్పుకున్నట్టుగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి పండించడం ఎంత ముఖ్యమో, ఒక యువ రైతుగా వరి పండించడం అనేది ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం రెండో ముఖ్యమైనది.
ప్రతి గింజ ఒక అమూల్యమైంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, RNR 15048 మన భారతదేశమే కాకుండా కేవలం భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న NRIలు ఈ రైస్ అనేది ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎన్నో వరి రకాలు ఉండొచ్చు రైస్లో, కానీ తెలంగాణ సోనా RNR 15048 నెదర్లాండ్స్ కానీ, థాయిలాండ్ కానీ, US, UK ఒకటేంది యావత్ ప్రపంచం మొత్తం తినాల్సినటువంటి రైస్ అది. గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది దానికి. చెన్నమదన్ దామోదర్ రాజు గారికి, చెన్నమదన్ సురేంద్ర రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.